కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీజేపీ గురిపెట్టిందా? సీఎం రేవంత్ రెడ్డి సహాయంతో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కమలనాథులు కూలగొట్టబోతున్నారా? ఇదే జరగబోతుంది అంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇంతకు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఏంటి? తెలంగాణలో ఏదో జరగబోతోంది. కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి వినిపిస్తున్న మాటలు ఇవి. బీఆర్ఎస్ కీలక నేత కడియం శ్రీహరి ప్రభుత్వం ఎన్నో రోజులు మనుగడలో ఉండబోదంటూ మొదట్లోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. దీన్ని కొనసాగిస్తూ పలువురు బీఆర్ఎస్ సీనియర్లు ఒక్కొక్కరుగా బయటకొచ్చి ఇదే తరహాలో మాట్లాడారు. దాంతో రేవంత్ ప్రభుత్వం కూలబోతోందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అటు రేవంత్ రెడ్డి సర్కార్ సైతం మొదటి నుండి అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తోంది. ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చెట్టు కట్టేసి కొడతానంటూ సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు ఒక్కొక్కరిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు సాగించారు. ఇవన్నీ పలు అనుమానాలకు దారితీశాయి. మ్యాజిక్ ఫిగర్ కు కాస్త ఎక్కువగా 64 స్థానాలతో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 39 స్థానాలతో బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పడిపోవడానికి సంఖ్యాబలం కాస్త అటు ఇటు కావడం రాజకీయాల్లో పెద్ద కష్టమేమీ కాదు. అందుకే సర్వత్రా ఉత్కంఠ వ్యక్తమైంది. ఇప్పుడు మరొకసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోబోతోందని అర్థం వచ్చేలా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. లోక్సభ ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి మరొక ఏక్నాథ్ షిండే అవుతారని చెప్పారు. త్వరలోనే రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమన్నారు. ఆదిలాబాద్ సభతో ఈ విషయం స్పష్టమైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీ గారిని బుట్టలేసుకోవడానికి, ఆయనను మచ్చిక చేసుకోవడానికి 4 మాటలు చెప్పి ఇచ్చుకం చెప్పి ఆయన ప్రాపకం కోసం నిన్న ఆయన ఏదో మస్కగొట్టాలని చెప్పి ఏం చేస్తున్నాడు, ఏమంటున్నాడు మాట్లాడుకుంటా. మొదటి పాయింట్ ఏంటంటే ఆయన బడే బాయ్ అట, ఆయన చోటే బాయ్ అట. బడే భయ చోటే భయ, అది మన దగ్గర ఒక కహావట్ ఉంటుంది తెలంగాణలో. బడే మియాతో బడే మియా చోటే మియా సుబానల్లా అని. ఆయన ఏం చేయలేదు, ఈయనేం చేయడు. ఇక గింతే. ఒక దిక్కేమో ఆయన బడే బాయ్ అని ఆయన గురించి చెప్తాడు. రెండో సిగ్గు లేకుండా బాధ ఎక్కడ అనిపించిందంటే, సరే నీ బడే బాయ్ కావచ్చు, నువ్వు పాతకాలంలో బీజేపీలో పనిచేసినావు కాబట్టి నీకు ఉండొచ్చు ఆ గుల. గతంలో ఏబీవీపీలో పనిచేసినావు, ఆర్ఎస్ఎస్ పత్రికలలో పనిచేసినావు కాబట్టి, నీకు ఆ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసినావు కాబట్టి నీకు ఆ గుల ఉండొచ్చు ఎంతో కొంత. మా బడే బాయ్ అని పాత వాసనలు ఒకపోవచ్చు రేవంత్ రెడ్డికి. కానీ బాధ ఎక్కడ అనిపించిందంటే, ఏ ఆత్మగౌరవం గల తెలంగాణ బిడ్డ కూడా, ఆత్మగౌరవం ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఇవాళ తెలంగాణ మోడల్ గురించి చెప్తాడు కానీ, మా తెలంగాణ మోడల్ భారతదేశంలో నంబర్ 1 మోడల్ అని చెప్తాడు కానీ, నీ గుజరాత్ మోడల్ని కాపీ కొట్టి నేను కూడా నా రాష్ట్రాన్ని మంచిగా చేసుకుంటాను అని చెప్తాడా? ఎంత ఘోరం అంటే, ఇదే ముఖ్యమంత్రి, ఇదే రేవంత్ రెడ్డి సరిగ్గా 3 నెలల కిందటనో 4 నెలల కిందటనో ఈయననే మాట్లాడింది, ఎవరో కాదు. ఏమున్నదా గుజరాత్ మోడల్? అదో మోడలా? గుజరాత్ మోడల్ అంటే మందిని కాల్చి చంపుడా? గుజరాత్ మోడల్ అంటే బంధువెట్టుడా, మందిని చంపుడా, మతం పేరు మీద చిచ్చు పెట్టుడా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి. సరిగ్గా 3 నెలలు కాలే, మరి నిన్నేం పుట్టిందో గుజరాత్ మోడల్ చేస్తా అని మాట్లాడుతున్నాడు. ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ బిడ్డ ఏ ఒక్కడు కూడా నిజంగా కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటను చీత్కరించుకుంటారు, అసహించుకుంటారు. గతంలో కేసీఆర్ మోదీని ఎన్నిసార్లు కలిసినా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. రేవంత్ కు దమ్ముంటే మోదీ దగ్గర రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి భవిష్యత్తు, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్ తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ
ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాడు. నేను ఉత్తగా ఆషమాషిగా చెప్తలేని మాట. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు, మీరు వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు? బడే బాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు 2 నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు? మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ ఉన్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి, ఏది ఇంకా 2 రోజులలో ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా? అంటే ఏమన్నట్టు ఉద్దేశం? బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో. నేను అంటలేను, ఆయనతో మీరు నేనన్నాను రాశారు కొంపదీసి, నేను అనలే. రాహుల్ గాంధీ సన్నాసి వేస్ట్ ఫెలో, ఆయనతో కాదు. నేను అంటలేను భయ్, ఆయన అన్నాడు. మళ్ళీ చెప్తున్నా మీకు, ఆయనతో కాదు. నువ్వే అయితే మళ్ళీ ప్రధానమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడు చెప్తే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు. వీళ్ళ దివాలా కోర రాజకీయాన్ని, ఇంత దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నది. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. శివసేనలో కీలక నేతగా ఉన్న ఏక్నాథ్ షిండేను తమ వైపు తిప్పుకోవడంతో మహారాష్ట్రలో శివసేన సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఏక్నాథ్ షిండేతో పాటు శివసేనకు చెందిన ఎమ్మెల్యేలను కలుపుకొని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా ఏక్నాథ్ షిండేకి అవకాశం ఇచ్చింది. కేటీఆర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరతారు. అప్పుడు రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారు. ఇది కేటీఆర్ చేసిన వ్యాఖ్యల సారాంశం. అయితే ఆదిలాబాద్ సభలో మోదీని పెద్దన్నంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గానే కేటీఆర్ ఇలా స్పందించారు. ఎన్నికలకు ముందు రాహుల్ ను పొగిడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మోదీని పొగుడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. ఆ ఆత్మ బలిదానాల స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, ఆనాటి ప్రభుత్వం ఆ స్ఫూర్తితో పనిచేయాల్సింది వదిలేసి కుటుంబం యొక్క సంక్షేమం కోసం, కుటుంబంలో ఉన్న వ్యక్తుల పదవుల కోసం, వాళ్ళ యొక్క లాభార్జన, వాళ్ళ యొక్క ధనదాహం తీర్చుకోవడానికి గత 10 సంవత్సరాలు వాళ్ళు అదే పనిలో మునిగి తేలిన ఫామ్ హౌస్ మత్తులో వాళ్ళు ఉండి లక్షలాది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో వాళ్ళు వైఫల్యం చెందిన. మీరందరూ దిల్సుఖ్ నగర్ సెంటర్లోనో, అశోక్ నగర్ చౌరస్తాలోనో, అమీర్పేట జంక్షన్లోనో గ్రామాల నుంచి పేద తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలికి పోయి సంపాదించి మీకు పంపిస్తే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ దిల్సుఖ్ నగర్లోనో రకరకాల ప్రాంతాలలో మీరు కష్టపడి చదువుకున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలీదు, పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నాపత్రాలు ఏ జిరాక్స్ సెంటర్లో తేలుతాయో తెలీదు. ప్రశ్నాపత్రాలను ఎవరు దిద్దుతారో దిద్దే వాళ్ళ మీద నమ్మకం లేదు, ఫలితాలు ప్రకటించే వాళ్ళ మీద విశ్వాసం లేదు. ఈ రకంగా అపనమ్మకంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మీరందరూ కష్టపడి కొట్లాడి ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు, అధికారంలో ఉన్న కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు, మామ అల్లుడు, కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టింది. కాబట్టి 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే ఇందులో మీ కృషి ఉన్నది. రాష్ట్ర అభివృద్ధికి అనుకున్న రేవంత్ రెడ్డి ప్రధానిని ఇంతలా ప్రాధేయపడాలా అన్న చర్చ కొనసాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్లు ప్రధాన ప్రత్యర్థులు. అలాంటిది ప్రత్యర్థి పార్టీకి చెందిన ప్రధానమంత్రిని ఓ రాష్ట్ర సీఎం పదే ప్రాధేయపడడం అందరినీ ఆశ్చర్యానికి కలిగిస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఇదంతా రాష్ట్రం కోసమేనని చెబుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.